బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటకలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయిన మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్లు కాంగ్రెస్ హైకమాండ్తో సుదీర్ఘ చర్చలు జరిపారు. సిద్ధరామయ్య ప్రతిపాదనలను అంగీకరించిన నూతన ప్రభుత్వంలో సిద్ధరామయ్య కుమారుడి పదవి కల్పిస్తామని హామీ ఇచ్చింది. జూన్ 3న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అందులో భాగంగానే సీఎల్పీ నేతగా మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పేరు ప్రతిపాదించారు. అయితే ప్రమాణ స్వీకార వేడుకను బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే మరోవైపు నేడు ఇద్దరు నేతలు హైకమాండ్తో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లారు. కేబినెట్ పదవుల వంటి అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు. అయితే సిద్ధరామయ్య కేబినెట్ మంత్రులను కొనసాగిస్తారా, లేక డీకే శివకుమార్ కొత్త వారికి అవకాశం ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలతో కర్ణాటక రాజకీయం మరింత వేడెక్కింది. ఇక కర్ణాటకలో పరిస్థితులు శరవేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానంతో భేటీ అయిన మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కాంగ్రెస్ హైకమాండ్తో సుదీర్ఘ చర్చలు జరిపారు. సిద్ధరామయ్య ప్రతిపాదనలను అంగీకరించిన నూతన ప్రభుత్వంలో సిద్ధరామయ్య కుమారుడి పదవి కల్పిస్తామని హామీ ఇచ్చింది. జూన్ 3న డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. అందులో భాగంగానే సీఎల్పీ నేతగా మాజీ సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ పేరు ప్రతిపాదించారు. అయితే ప్రమాణ స్వీకార వేడుకను బెంగళూరులో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు నేడు ఇద్దరు నేతలు హైకమాండ్తో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లారు. కేబినెట్ పదవుల వంటి అంశాలపై కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరపడానికి సిద్ధమయ్యారు. అయితే సిద్ధరామయ్య కేబినెట్ మంత్రులను కొనసాగిస్తారా, లేక డీకే శివకుమార్ కొత్త వారికి అవకాశం ఇస్తారా అనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలతో కర్ణాటక రాజకీయం మరింత వేడెక్కింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. వైశాలి, కర్ణాటకలో కాంగ్రెస్ ఈ రాజకీయాలు రోజుకో మలుపు పరిస్థితి. కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య తర్వాత తను తప్పుకున్న తర్వాత డీకే శివకుమార్ ఈ నెల 3న రేపు 3 తారీఖున ప్రమాణ స్వీకరన్నారు కర్ణాటక. ఈ నేపథ్యం డీకే శివ తన కొత్తగా క్యాబినెట్ ని తన కొత్త వారికి అవకాశం ఇస్తా, క్యాబినెట్ ని కంటిన్యూ చేస్తారా అనేది అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. అనేక అంశాలు సందేహం మొత్తాన్ని చెక్ పెట్టడం. మొత్తానికి సిద్ధరామయ్య మరో శివకుమార్ మాత్రం ఢిల్లీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కలిసిన తర్వాత క్యాబినెట్ ఏర్పాటు పైన శివకుమార్ కర్ణాటక 3 తారీఖున అంటే ఏదైతే ముఖ్యమంత్రి ఆ 3 తారీఖున సొంతంగా ఒక పార్టీ ఏర్పాటు చేసి డీకే శివకుమార్ సిద్ధపడ్డట్టు ఆ 12-13 మంది ఎవరిని క్యాబినెట్ తీసుకోవాలి, తిరిగి కల్పించాలా, పాత క్యాబినెట్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఉన్న క్యాబినెట్ కొనసాగించాలా, లేదంటే మొత్తం కొత్త వారికి ఇవ్వాలా, అనేక రకాల సందేహాలకు మాత్రం ఈ అన్నిటిపైన క్లియర్ చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారు ఇద్దరు నేతలు, అయితే ఇక్కడ ఒక డిప్యూటీ విషయంలో కూడా ఇద్దరు డిప్యూటీ సీఎంలుగా తీసుకోవాల్సిన విషయం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈశాల పైన పాత వారిలో ఎవరికి చోటు సిద్ధరామయ్య కుటుంబం నుంచి కల్పించాలి, పదవిలోకి తీసుకు డిప్యూటీ సీఎం ఇవ్వాలా, అనేక అనుమానాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటిని చేసుకోవడానికి మా తీవ్ర నేతలు ఢిల్లీకి వెళ్ళిన పరిస్థితి. కాంగ్రెస్ నాయకులు మనకు మల్లికార్జున ఖర్గే ఇదే
రూట్లలో కూడా తెలంగాణ రేవంత్ రెడ్డిని, టిపి శశికుమార్ గౌడ్ని, నిర్మల మీనాక్షి నటరాజన్ తదితరులతో ఇక్కడ భేటీ అయ్యారు. అక్కడ కర్ణాటక రాజకీయాలు కావచ్చు, తెలంగాణ రాజకీయాలు కావచ్చు, ఓవరాల్ గా దేశ రాజకీయ చర్చించారు. నేపథ్యంలో నిన్న కర్ణాటక వెళ్లిన మల్లికార్జున పైన ఢిల్లీకి ఈ రోజు వెళ్ళడంతో వాళ్ళతో మల్లికార్జున ఖర్గేతో కూడా భేటీ అయ్యి, మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ కర్ణాటక చెందిన వ్యక్తే కనుక మొత్తం అంశాలపైన తనతో చర్చించిన తర్వాత ఒక నిర్ణయ ఆలోచనతో వాళ్ళు ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. అంతేకాకుండా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, ప్రియాంక గాంధీని కూడా కలిసి కేసీ వేణుగోపాల్ తో కూడా మాట్లాడి పార్టీలోకి ఎంత మందిని తీసుకోవాలి, ముందుగా రేపు డికే శివకుమార్ ప్రమాణ స్వీకార టైంకు ఎంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయించాలి, క్యాబినెట్ పోర్ట్ఫోలియో ఎవరికి ఎలా అందించాలి, ఇట్లా అనేక అంశాల మాత్రం ఢిల్లీకి వెళ్ళినది. అంతేకాకుండా డికే శివకుమార్ ప్రమాణ స్వీకారి అగ్రనేతలు ఎవరైనా మరి రామయ్యకు ఏదైతే రాజ్యసభకు కేటాయించాలి అని తదితర అంశాలు ఆలోచనలో ఉన్నాయి. ఇవన్నీ మాత్రం ప్రస్తావించే అవకాశం ఉంది. వాళ్ళ సందేహం నివృత్తి చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళారచ్చు. అంతేకాక సిద్ధరామయ్య కొడుకు మంత్రిగా ఒక కీలక మంత్రి పదవి కట్టబెట్టాలనే ఆలోచన కూడా చేసినట్టుగా తెలుస్తున్నది. డిప్యూటీ సీఎం ఇవ్వాలా లేదంటే ఇద్దరికి డిప్యూటీ సీఎం ఎలా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ పార్టీ, కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోని పరమేశ్వరన్ కూడా తిరుగు చేయడంతో, అంటే తన మాటలు ఖచ్చితంగా నేను అర్హుణ్ణి, సీఎం పదవికి నాకు కేటాయించాల్సిందే, పార్టీ కొంతకాలంగా కర్ణాటకలో ఉన్నాను కనుక ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పరమేశ్వర్ కు ఖచ్చితంగా సీఎం పదవి ఎందుకు ఇవ్వకూడదు అంటూ కూడా తన అనుచరులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఈ అన్ని అంశాలపైన అగ్రనేతలతో చర్చించిన తర్వాత ఒక కొలిక్కి వచ్చే ఇదే అంశం పైన వాళ్ళు మాత్రం ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తున్నది. నెల 3న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోయడ, రంగారెడ్డి జిల్లాలోని కోయడ ఫ్రూట్ మార్కెట్ శంకుస్థాపనకు వెళ్లేది ఉండే. దాన్ని కూడా ఇప్పుడు తెలంగాణ సీఎంఓ వర్గాలు ఇంతకుముందే చెప్పాయి, దాన్ని వాయిదా వేసుకున్న పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ నెల 3 శివకుమార్ స్వీకారం ఉన్నది బెంగళూరులో. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వెళ్తున్నారు డికే శివకుమార్ ప్రమాణస్వరానికి. తెలంగాణ ముఖ్యమంత్రి తోటి, తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో కూడా శివకుమార్ కు మంచి సత్సంబంధాలు ఉండడంతో పార్టీ పరంగా కూడా వాళ్ళు సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళనున్న నేపథ్యంలో మొత్తానికి ఈ రోజు ఢిల్లీకి వెళ్ళిన డికే శివకుమార్, సిద్ధరామయ్య మాత్రం అన్ని అంశాలపైన ఒక క్లారిటీ తీసుకొని తిరిగి కర్ణాటకకు వచ్చి 3 తారీఖున ప్రమాణ స్వీకారం రోజు మాత్రం క్యాబినెట్ ఎవరెవరికి పోర్ట్ఫోలియో ఎలాంటివి కేటాయించాలి, ఎంత మందితో ప్రమాణ స్వీకారం చేయించాలి, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన డికే శివకుమార్ తో పాటు ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేయాలి, కొత్త మొహాలని అంటే కొత్త ఎమ్మెల్యేలను మంత్రులుగా ఎవరైనా తీసుకుంటారా, కొత్త వారికి అవకాశం ఇస్తారా, లేదంటే ఇప్పుడు 12 మందితో ప్రమాణ స్వీకారం చేయించి మొత్తం క్యాబినెట్ లో కూడా ఎంతమంది మంత్రుల్ని తీసుకోవాలి అంటూ ఇలా అన్ని సందేహాల పైన ఢిల్లీ చేరుకుని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో మాత్రం ఈ రోజు భేటీ అయ్యారు. 3 తారీఖున మాత్రం డికే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శాలిని. ఓకే, థ్యాంక్ యూ శేఖర్.